గాయ్స్, ఇది మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో టెర్రస్ గార్డెన్. ఇక్కడ నందివర్ధనం చెట్టు, దానిమ్మ చెట్టు, పొన్నగంటి ఆకు, కాకరకాయ చెట్టు, కాకరకాయ అటు చివరన ఇది కాకరకాయ చెట్టు, జువ్విల చెట్టు, శంకుపూల చెట్టు, రణపాల, తులసి, తెల్ల గర్జేరాకు, తోటకూర, ఇది చుక్కమల్లె. ఇది చింతగింజ పడి మొలిసింది ఫ్రెండ్స్, బట్ ఇందులోకి వెళ్ళి తీసేయాల్సిందే. తులసి, అగైన్ తెల్ల గర్జేరా, మళ్ళీ ఇది కూడా. ఇది దొండ చెట్టు ఫ్రెండ్స్, దీనికి కాయలు కూడా కాసాయి. కూడా ఉంది, దాని పువ్వు ఇది. ఇందులో చూసారా చాలా ఉంది పొన్నగంటి అండ్ దొడ్డు మల్లె, మందార, బంచ్ పువ్వు అంటారు కదా రెడ్ కలర్వి అవి. ఇదిగోండి ఇక్కడ మిరప, తోటకూర, ఇది తోటకూర అండ్ ఇది మిరప, తులసి, తెల్ల గర్జేరాకు. మనము సంక్రాంతికి గొబ్బెమ్మలలో పెట్టుకుంటాం కదా, పిండి కూర అంటారు. సో అది కూడా ఉంది, దాంతో కూడా వంట చేసుకుంటారు, చట్నీ చేసుకుంటారు, కర్రీ చేసుకుంటారు. అండ్ ఇంకా చెన్నంగాకు, ఇది చెన్నంగాకు చెట్టు, మందార చెట్టు. అక్కడ ఒక జువ్వి చెట్టు చూపించాను కదా, ఇది ఇంకొకటి పెద్దది జువ్వి చెట్టు. అండ్ మీకు అలసందలు తెలుసు అనుకుంటాను, ఇది అలసంద చెట్టు. ఇది దీనికి ఇంకా కాయలు స్టార్ట్ అవ్వలేదండి. తుమ్మి పూలు, శివుడికి చాలా ఇష్టం ఈ పువ్వులు అంటే. తుమ్మి పువ్వుల చెట్టు, చామంతి, అది బీరకాయ, అవి కూడా ఉంటాయి ఫ్రెండ్స్, అవి కూడా పెడుతూ ఉంటాము. సోరకాయ, పుదీనా ఉంది. ఇది కూడా దేవుడికి పెట్టడానికి ఫ్లవర్స్, వీటి పేరు నాకు ఐడియా లేదు. అండ్ ఇక్కడ ఇంకొకటి మిరప చెట్టు ఉంది పెద్దది, దీని మిరపకాయ కూడా కనబడుతుందా రెడ్గా మీకు? మిరప చెట్టు ఇది. టమాటా చెట్టు, షోకేస్వి, ఇంకొక రకం చామంతి. సో చాలా టైప్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ. ఇది శంకు